నాన్న ఫనీ 20 విద్య 30 లక్ష్మి అన్నారు మా తాతగారు. 20 విద్య 30 లక్ష్మి. 20 సంవత్సరాల లోపల విద్యలో ఒక దారిలో వెళ్ళాలి మనిషి. ఒక దారిలో వెళ్ళాలి. విద్య కంప్లీట్ చేయాలనేది కాదు అక్కడ విషయం. విద్యలో నువ్వు ఒక పట్టాలెక్కి ఒక పద్ధతిలో వెళ్తూ ఉండాలి. అప్పటి వరకు నీ ఆలోచన నువ్వు ఏం చేయాలనేది డిసైడ్ కావాలి. 30 లక్ష్మి 30 సంవత్సరాల లోపల నువ్వు సంపాదనలో నీకంటూ ఒక అవగాహన వచ్చి ఒక దారిలో ఉండాలి. 1000, 2000, 100, 50, 10,000 కాదు, 10 లక్షల కాదు, ఒక దారిలో ఉండాలి. నువ్వు 30 వరకు అంటే 30 సంవత్సరాల వరకు కూడా నువ్వేమీ చేయకుండా నువ్వు ఖాళీగా ఉంటున్నావు అంటే నువ్వేమైపోతున్నావు, నీ ఫ్యామిలీని ఏం చేస్తున్నావు, రేపు నువ్వు పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి చెయ్యి ఎట్లా పట్టుకుంటావు, ఎప్పుడు పిల్లల్ని కంటావు. నేను రాజు 20లో జాబు, 19:30 ఆ టైంలో నాకు గవర్నమెంట్ జాబు, 20 అయిపోయి 21 కల్లా పెళ్ళి, 24 కల్లా పాప. ఇప్పుడు నాకు 48, 50 లోపల నా కూతురు పెళ్లి చేసేస్తా. నా కూతురు ఇంజనీరింగ్ అయిపోతుంది ఇంకో 3-4 మంత్స్లో యూఎస్లో. 50 లోపల పెళ్లి చేస్తా, కాళ్ళు చేతులు బాగున్నప్పుడే. రేపు నా కూతురికి నేను అండగా ఉండగలుగుతా. 50 నుంచి 65 సంవత్సరాల వరకు 15 సంవత్సరాలు నా కూతురికి నేను అండగా ఉంటా. ఆ లోపు నా కూతురు యొక్క పిల్లలు వాళ్ళందరూ కూడా కొంచెం సెట్ అవుతారు. వాళ్ళు కూడా కొంచెం 10వ తరగతి 11వ తరగతికి వచ్చేసరికి నాకు వయసు అయ్యేటప్పటికి నా కూతురు నాకు అండ. యువత 30 సంవత్సరాల వరకు టైం వేస్ట్ చేసి 32 వరకు 33 వరకు టైం వేస్ట్ చేసి సివిల్స్ అని, గ్రూప్స్ అని, బ్యాంకింగ్ జాబ్స్ అని, అసలు నువ్వేం కావాలో క్లారిటీ తెచ్చుకోకుండా ఒక దారిలో వెళ్లకుండా తల్లిదండ్రులకు భారంగా ఉండి ఇది చిన్న జాబు 5,000 నేను చెయ్యా, అది 10,000 జాబ్ నేను చెయ్యా, 1000 జాబ్ నేను చెయ్యా, నేను 10 లక్షలు కొడతా, నేను కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొడతా, మా ఫ్రెండ్ 10 లక్షలు కొట్టిండు నేను 50 లక్షలకు కొడతా, పనికి రాని ఫీలింగ్స్ అన్ని పెట్టుకుని యువత మొత్తం వేస్ట్ చేసి 30